వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు ముషిరాబాద్లో ఉన్నాం మనము. సూపర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఈరోజు సదర్ ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో లాస్ట్ ఉత్సవం అంటే నారాయణగూడ సదర్ ఉత్సవాలు భారీ ఎత్తున జనాలు వస్తుంటారు. ఇప్పుడు మనము అభి యాదవ్ మనతో ఉన్నాడు. ముషిరాబాద్కి సంబంధించిన ఈయన యాదవ్ అంటే ఇక్కడ భారీ ఎత్తున దున్నపోతులు అయితే ఇక్కడ తయారు చేస్తున్నాడు, మేకప్ అవుతున్నాయి. మరి ఉత్సవాలకు ఎన్ని దున్నపోతులు తెచ్చిండే ఏంది అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా నమస్తేనే, బాగున్నారా? ఏంది ఇంత పెద్దగా ఉంది దున్నరాజు? మన సదర్ పండుగ ఉంది ఇవాళ, దానికోసం రెడీ చేపిస్తున్నాము. నారాయణగూడ జులూస్ ఉంది కదా, అవును, దానికోసం. మరి ఎన్ని తెచ్చిరా ఈసారి మీరు? ఈసారి మొత్తం సదర్ లో 12 నుంచి 15 దున్నలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. హర్యానా నుంచి గోలు 2, శ్రీకృష్ణ ఇలాంటి ఛాంపియన్ దున్నలు 6 తీసుకురావడం జరిగింది. హర్యానా నుంచి ఏ డైరీ ఫామ్ అది? హర్యానా, అక్కడ పానిపత్ జిల్లా, అక్కడ నరేందర్ సింగ్ అని చెప్పి అతని పేరు. అంటే ఇప్పుడు మీ డాడీ కావచ్చు, మీరు కావచ్చు, మీకు సొంతగా కూడా దున్నపోతులు ఉన్నాయని అంటారు కదా ఈ సిటీలో, మరి వాస్తవమేనా? అది ఉన్నాయి, 2 దున్నలు మా దగ్గర కూడా ఉన్నాయి. అది కాకుండా ప్రతి ఏడాది అక్కడ ఏదైతే ఛాంపియన్ ఉందో దాన్ని మేము తీసుకురావడం జరుగుతుంది ఎప్పటి నుంచో. అలా ఈసారి గోలు 2 తీసుకొచ్చాము. దాని పేరు ఏంది? గోలు 2. ఎన్ని కేజీల బరువు ఉంటుంది మరి అది? 1800 కిలోలు ఉంటుంది. 1800 కిలోలు. అంటే ఇప్పుడు హరిబాబు అంటేనే సదర్, సదర్ అంటేనే హరిబాబు అనే రేంజ్ లో ఉంటుంది ఈసారి. ఆల్మోస్ట్ అది ఈసారి కాదు, అది మనం యువరాజ్ తెచ్చినాం 2015లో. అప్పటి నుంచే హరిబాబు యాదవ్ అంటే సదర్, సదర్ అంటే హరిబాబు యాదవ్ అని ఒక బ్రాండ్ వచ్చేసింది. మనమనే కాకుండా అందరు చేస్తారు హైదరాబాద్ నగరంలో, అన్ని దున్నలు బాగుంటాయి. మనం కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి అవి తీసుకొస్తాం అంతే. ఇప్పుడు మరి మీ డైరీ ఫామ్ నుంచి అన్ని దున్నలు పోతున్నాయి ఈ రోజు? ఇక్కడ నుంచి మొత్తం అన్ని సదర్ లో 15 దున్నలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. హర్యానా నుంచి ఒక 6 తెచ్చినాయి. అవి ఈ డైరీ ఫామ్ లో ఒక 2 దున్నలు, మన మా బంధువులు ఒక 2 వస్తాయి. అవి అన్ని కలిపి అలా. అన్న ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి ఇట్లా చూడడానికి, మరి వీటి మెయింటెనెన్స్ ఏంటి, వీటి ఖర్చు ఏంటి, దీన్ని ఎవరు చూస్తారు ఇక్కడ? అంటే దీనికి వర్కర్స్ ఉంటారు, దీన్ని అనుకుంటారు 5-6 వేలు ఖర్చు ఉంటుంది డైలీ. ఒక్కొక్క దిన డైలీ అంటే ఏం పెడతారు? ఫుడ్ పెడతాము, ఆపిల్స్, బనానాస్, డ్రై ఫ్రూట్స్, సరిపడంత దానా. ఈ దానా ఇవన్నీ మరి ఇక్కడ తెలంగాణ అంటే మన హైదరాబాద్ కు సంబంధించిన వాతావరణం కొంచెం చేంజ్ ఉంటది కదా, అదే దానా తింటాయి ఇవి? అక్కడికి తీసుకొస్తాము, అది ఉండే ఒక 1 మంత్ సరిపడేంత ఫుడ్ తీసుకొస్తాము, అదే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దున్నలు ఇక్కడ ఫుడ్ కి అలవాటు అయిపోతాయి. సో మరి ఇది వైన్ కూడా తాగుతుందట, మందిగా తాగుతుందట. ఐపీఎం అది అంత అంటే ఈరోజు జోస్ రావడానికి లేదు, లేదు అలా ఏమి ఉండదు. ఇదంతా బ్రీడింగ్ బుల్స్, ఇవి బుల్స్ తో బ్రీడింగ్ చేస్తారు. ఇప్పుడన్నా చలికాలంలో అవసరమైతే రమ్ము కానీ అది ఏదన్నా దానికోసం ఎప్పుడో ఒకసారి ఇస్తారు, అది కూడా. కానీ తాకి పియడం అదంతా. మరి ఇది ఇప్పుడు మొత్తము ముస్తాబ్ అయినట్లు అన్న ఇది ఉన్నా? ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయిల్ పెట్టి ఇంకా చేస్తారు, ఇంకా అవి గజ్జలు కానీ అవి అన్ని పెడతారు. ఇంకా చాలా ముస్తాబ్ చేసేది ఉంది దాన్ని. మధ్యలో మీరు వచ్చిరని వరకు ఆపేసారు. అవునా? మన దున్నలను చూడడానికి 50,000 మంది జనం వస్తారు. అంతా మీ ఫ్యాన్స్? ఇదంతా హరిబాబు యాదవ్ అన్న ఫ్యాన్స్. సో మరి మీ బంధువు, మీ బలగాలు, మీ చుట్టాలు అంటే కాకుండా మా బంధువులు, చుట్టాలు, మా యాదవ్ సోదరులు, వాళ్ళే కాకుండా ఇంకా ఇతర కులాల వారు, హిందూ, ముస్లింస్ అందరూ వ్యత్యాసం ఏం లేకుండా అందరూ వస్తారు. అందరు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తారు, చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారు. మన రాజకీయ నాయకులు వస్తున్నారా? వస్తారు, ఆల్మోస్ట్ అందరు అన్ని పార్టీల వారు వస్తారు. మా ఫాదర్ కి అందరూ పరిచయాలు ఉన్నాయి, రాజకీయాల్లో గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అందరు వస్తారు. కుల పెద్దస్తులు, రాజకీయ నాయకులు. ఈ దున్నపోతులు హర్యానా నుంచి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మరి హర్యానా నుంచి తీసుకొస్తే వీటిని డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎంత అవుతుంది, లేకుంటే వాళ్ళకి తెచ్చినందుకే మన ఇస్తారా? 2 నుంచి 3 lakhs ఖర్చు వస్తుంది ఒక్క దున్నపోతు. ఎన్ని రోజులు ఉంటుంది మరి ఇక్కడ? ఇది ఒక 1 month ఉంటుంది. దాని సరిపడేంత ఫుడ్ అంతా తీసుకొస్తాము, లేబర్ అంతా వాళ్ళకి సపరేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ మీరు ముస్తాబ్ చేస్తున్నారు ఈ దున్నరాజును, తీసుకుపోయి మీ కుల దేవత ఏంటి, మరి అక్కడ ఏం చేస్తారు, ఏం పూజ చేస్తారు? ఇంటి దగ్గర ఫస్ట్ ఇంట్లో పూజ చేసి, కృష్ణుని పూజ చేసి, మా మదర్, మా ఇంటి పెద్దవాళ్ళు దున్నరాజుల పూజ చేసి సదరుగా ఊరేగింపుగా బయలుదేరుతారు. అంటే ఇప్పుడు మీ అక్క చెల్లెళ్ళు వీళ్ళందరినీ, మీ బావమరుదులను అందరినీ పిలుస్తారు ఈ పండుగకు. మరి ఏమన్నా మీ కట్నం వాళ్ళు ఇస్తారా, లేకుంటే వాళ్ళకి మీరు ఇస్తారా? అలా ఇప్పుడు కట్నం ఏమి ఇచ్చేది ఉండదు, పట్టు చీరలు మా ఆడపడుచులకు పెడతారు. దాంతో పాటు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇలా పండుగ జరుపుకుంటాం. యథావిధిగా దసరా ఎలా చేసుకుంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ అంతే, దున్నరాజులు యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు దీపావళి పండుగ ఓ రకంగా ఉంటే
సదర్ పండుగ ఒక్కో రకంగా ఉంటది ఇక్కడ. అంటే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు నారాయణ కూడా సదర్ అంటేనే హైదరాబాద్ లో కంప్లీట్ అయిపోయినట్ల అన్న. అయిపోయినట్టు హైదరాబాద్ లో. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జిల్లాల వారీగా కూడా స్టార్ట్ చేస్తున్నారు అందరూ. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద ఎత్తున లైటింగ్స్ కానీ, బ్యాండ్స్ కానీ, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు డీజే పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ పెట్టొద్దని చెప్పారు. ఇంకా మేము అడగలేదు, డీజే పెట్టలేదు. డీజే లేకుండా వేరే కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు దాదాపుగా నారాయణగూడకు ఎన్ని దున్నరాజులు వస్తే సుమారు ఒక అవకాశం వందల అనిపిస్తుంది. సంఖ్యలో వస్తాయి. వందల సంఖ్యలో దున్నలు వస్తాయి. దాన్ని మనం చెప్పలేము, వందల సంఖ్యలో వస్తాయి. హరిబాబు దున్నపోతులు ఒకవైపు, ఇంకా అట్లేం లేదు, అందరు దున్నలు ఒకటే. ఏంటంటే ఇది కొంచెం స్పెషల్ బ్రీడ్. ఇది ఒక ఛాంపియన్లు అక్కడ ఎన్నో లక్షల రూపాయల రివార్డ్ గెలుచుకోవడం జరిగినది. దాన్ని చూడడానికి ప్రజలు వస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి తెచ్చిరు, ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇస్తారా అన్న? ఇస్తాం, మాతో వచ్చినంత ఏదో గోల్డ్ కానీ ఏదన్నా లేదంటే ఏదన్నా గిఫ్ట్ మా తరఫుకి, మా ఫ్యామిలీ తరఫుకి ఇస్తాం కంపల్సరీ. అట్లా ఇప్పుడు రెంట్ పరంగా అట్లా ఏం ఉండదు. ఏదన్నా ఇట్లా గోల్డ్ కానీ డిమాండ్ అనేది ఏముండదు, ఫ్రెండ్లీగా తెచ్చుకుంటారు. ఏదన్నా మనతో బట్టలు పెట్టి, బంగారం పెట్టి అట్లా అంటే వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు ఉంటది అన్నట్టు, ఆ దున్నల రేంజ్ కి తగ్గట్టు ఏముండదు. మనకు వచ్చినంత వాళ్ళు అడిగినప్పుడు మనం ఎంత ఇచ్చినా అది ఇచ్చినట్టే కదా. అవును, గిఫ్ట్ అంటే గిఫ్టే. అంటే ఇప్పుడు మీ ఇంటి ఇక్కడ మీ ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి అవి పూజ చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు అక్కడ నారాయణగూడ వేడుకల్లా ఏ టైం పడుతుంది? ప్రశాంతత వాతావరణంతో సదర్ జరగాలని కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ. ఈ రోజు సదర్ ఉత్సవాలతోటి అభి యాదవ్తో ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ అన్న.